అట్లాగే డిఎస్సి మన ఈ గ్రూప్ 2కు గ్రూప్ 3కి ఒకే సిలబస్ ఉంటుంది. ఆ 2 పరీక్షలు ఒకసారి పెడితే ఇది మాకు చాలా లాభం చేసేది అనేది. కాబట్టి ఇది కీలకంగా విద్యార్థులు అడుగుతున్న దాంట్లో కొంత కాదు న్యాయం ఉన్నది. ఈ న్యాయానికి ఒక మార్గం ఏందంటే ఇంకో 15 రోజులు ఆ గ్రూప్ డిఎస్సిని పైకి జరిపిన ఒక పిల్లలు అంటున్నది కాకపోయినా కొంత దాన్ని ముందుకు జరిపి డిఎస్సి మన గ్రూప్ 2 పరీక్షలను గ్రూప్ 3తో పాటే నిర్వహించగలిగితే అంటే ఒకేసారి ఒక 15 రోజుల వ్యవధితో నిర్వహించగలిగితే మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మాకు కొంత భారం కూడా తగ్గుతుంది. ఎట్లాగో నవంబర్ దాకా గ్రూప్ 3 కోసం మేము హైదరాబాద్లోనే ఉండాలి. ఇది కూడా జరిగితే బాగుండు అనేది పిల్లల యొక్క ఆలోచన. దాన్ని కొంచెం ముందే జాగ్రత్త పడి ఉండాల్సి. అది ఏమైందంటే ముందు జాగ్రత్త పడి ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఆ షెడ్యూల్ తయారు చేసే ముందు ముందుగా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ కాలంలో నిరుద్యోగ సమస్య దాని స్వభావం వేరు, ఇప్పుడు నిరుద్యోగుల సమస్య స్వభావం వేరు. కేసీఆర్ కాలంలో ఏంటంటే ఉన్న గవర్నమెంట్ ఖాళీలను కూడా నోటిఫై చేయలే, వాటిని ప్రకటించి పరీక్షలు జరపలే. పరీక్షలు జరిపినా దాన్ని చిత్తశుద్ధితో నిర్వహించలే. ఎంతసేపటికి ఆ పరీక్షను సరిగ్గా జరపకపోవడంతో పేపర్ లీకేజ్ అన్నైంది, లీగల్ తప్పిదాలన్నా వచ్చినాయి. దాంతో జరిగింది ఏంటంటే కోర్టుకు పోయినరు, ఎగ్జామ్స్ రద్దయింది. ఇవాళ నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు వస్తున్నాయి. రెండవది ఏంటంటే ఇవాళ ఈ దాంతో పాటుగా ఈ నోటిఫికేషన్తో పాటుగా ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ప్రభుత్వం క్యాలెండర్ కూడా విడుదల చేస్తుంది. కాబట్టి పరీక్షలు నోటిఫికేషన్లు వస్తున్నాయి, పరీక్షలు బాగా జరుపుతున్నారు. మూడవది కీలకమైన విషయం ఏంటంటే క్యాలెండర్ కూడా, జాబ్ క్యాలెండర్ కూడా రాబోతున్నది. ఇదేగాక నిరుద్యోగులు ఏదో ఒక పని సాధించుకోవటానికి ఒక నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వము స్కిల్ యూనివర్సిటీని కూడా పెట్టబోతున్నాయి. కనుక ఒక ప్రధానమైనవి మనం ఇంతవరకు మాట్లాడుకున్న ప్రధానమైన 5 సమస్యల్లో 4 పరిష్కారమైంది. 5వది మనం చెప్పిన సూచన ఏంటంటే ఉపాధి కల్పన లక్ష్యంగా ఆర్థిక విధానాలు తయారు కావాలి. ఒకవైపు సాంప్రదాయక వృత్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళకి ఆదాయ భద్రత రావాలి. చిన్న సూక్ష్మ పరిశ్రమల మీదకు ప్రాధాన్యతనిచ్చి వాటిని పెంచాలి. అట్లయితే ఎక్కువ మందికి మీద ఆధారపడి బతికే వాళ్ళకి ఆదాయ భద్రత రావాలి. చిన్న సూక్ష్మ పరిశ్రమల మీదకు ప్రాధాన్యతనిచ్చి వాటిని పెంచాలి. అట్లయితే ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది. అది ఒక భాగం. ఇక ఆ భాగము ఇంకా మనకు ఒక విధానంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉపాధి కల్పనే ఆర్థికాభివృద్ధికి లక్ష్యంగా ఉండాలి. అది ఒకటి మనం రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం సీరియస్గా చేయాలి. మిగతా 4 పరిపూర్తయినాయి. అది ఒకందుకు మంచి పరిణామం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల గుర్తింపు పెరిగింది. వాళ్ళ సమస్యల మీద ప్రభుత్వం కొంత దృష్టి పెట్టి పరిష్కారం చేస్తున్నది. సమస్య వస్తున్నదంటే పరీక్షలు ఎట్లా జరపాలనే కాడ చర్చ జరుగుతున్నది. అంటే డిఎస్సిని ఇట్లా కాదు, గ్రూప్ 2ను అప్పుడు జరపండి, గ్రూప్ 1లో ఇంకా కొంతమందికి అవకాశం ఇవ్వండి. ఇది వాళ్ళ పిల్లలు అడుగుతున్న సమస్యలు. గ్రూప్ 1 విషయంలో ఏమంటున్నారంటే 2 సార్లు పరీక్షలు జరిగాయి, మా తప్పు లేకున్నా అవి రద్దయిపోయినాయి, అప్పుడు మేమంతా సెలెక్ట్ అయినాం, ఇంకా కొంతమందికి అవకాశాలు ఇస్తే మేము కూడా మళ్ళీ ఒకసారి మెయిన్స్కు పోయే అవకాశం ఉంటుంది కదా, మాకు కొంత ఛాన్స్ ఇవ్వండి అని. రెండవది ఏంటంటే టెట్ జరిగిన 25 రోజులకి మళ్ళీ పరీక్ష జరుగుతున్నది, కొంత గ్యాప్ ఇస్తే బాగుండేది అనేది. అంటే ఇంకో 15 రోజులు దాటి పెడితే వాస్తవానికి సమస్య వచ్చేది కూడా కాదు. అట్లాగే డిఎస్సి మన ఈ గ్రూప్ 2కు గ్రూప్ 3కి ఒకే సిలబస్ ఉంటుంది. ఆ 2 పరీక్షలు ఒకసారి పెడితే ఇది మాకు చాలా లాభం చేసేది అనేది. కాబట్టి ఇది కీలకంగా విద్యార్థులు అడుగుతున్న దాంట్లో కొంత కాదు న్యాయం ఉన్నది. ఈ న్యాయానికి ఒక మార్గం ఏంటంటే ఇంకో 15 రోజులు ఆ గ్రూప్ డిఎస్సిని పైకి జరిపిన ఒక పిల్లలు అంటున్నది కాకపోయినా కొంత దాన్ని ముందుకు జరిపి డిఎస్సి మన గ్రూప్ 2 పరీక్షలను గ్రూప్ 3తో పాటే నిర్వహించగలిగితే అంటే ఒకేసారి ఒక 15 రోజుల వ్యవధితో నిర్వహించగలిగితే మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మాకు కొంత భారం కూడా తగ్గుతుంది. ఎట్లాగో నవంబర్ దాకా గ్రూప్ 3 కోసం మేము హైదరాబాద్లోనే ఉండాలి. ఇది కూడా జరిగితే బాగుండు అనేది పిల్లల యొక్క ఆలోచన.
దాన్ని కొంచెం ముందే జాగ్రత్త పడి ఉండాల్సి. అది ఏమైందంటే ముందు జాగ్రత్త పడి ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఆ షెడ్యూల్ తయారు చేసే ముందు కొంత పిల్లల పరిస్థితిని కూడా తెలుసుకొని ఉంటే ఆ ఇబ్బంది తలెత్తేది కాదు. ఎందుకు జరిగిందో కానీ జరిగింది అది.